అయితే విక్టోరియా మెమోరియల్కి అయితే వచ్చాం. ఇప్పుడు టైం అయితే 4 అయింది. చూసారు కదా, ఇదంతా ఇలా స్టోన్స్ ఉన్నాయి, ఇలాగా గ్రీన్ అంత చెట్లు ఇలా ఉన్నాయి. అది విక్టోరియా మెమోరియల్. కానీ కెమెరా ఎలా లేదు, కెమెరా అక్కడ బ్యాగేజ్ కౌంటర్ దగ్గర పెట్టాను. బ్యాగేజ్ కౌంటర్ దగ్గర పెట్టాను. చాలామంది పార్కులో అందరూ కూర్చొని ఉన్నారు. ఎందుకు 6 o'clock క్లోజ్ చేసేస్తారు, కానీ టికెట్ కౌంటర్ అయితే 4 o'clock క్లోజ్ చేసి. ఇంకా లక్కీగా మేము 10 నిమిషాల ముందు వచ్చామన్నమాట. ఇదిగోండి గాయస్, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడాలి. ఎలా లేదు అనుకుంటా సెల్ల గట్ట. బయట వ్యూ అయితే ఇలా ఉంది. ఇది చాలా పైకి వరకు ఉంది. చూసారా ఎంత బాగుందో, చాలా పైకి వరకు ఉంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు డేట్ 29 అన్నమాట. 29th ఫ్రెష్ అప్ అయ్యాం. నిన్న అంటే సైన్స్ సిటీ, విక్టోరియా మెమోరియల్, మళ్ళీ నువ్వు మార్కెట్ అవన్నీ చూసుకొని రూమ్కి వచ్చాం. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యాను. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు టైం చూడండి, 7:38 అయ్యింది ఇప్పుడు ప్రజెంట్. ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన అసలుగా మీకు టెంపుల్కి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తామని అనుకున్నాం, కానీ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఉంటాయో తెలీదు. రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీల్స్ అయినా టిఫిన్ అయినా చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి. నా ఒపీనియన్ అయితే ఆన్లైన్లో స్విగ్గీ కానీ జొమాటో కానీ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోద్ది. కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటాయి, టేస్ట్ అయితే బాగుంటాయి. రేటింగ్ ఏది ఎక్కువ ఉంటుందో అది చూసుకొని పెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టుకున్నాం ప్రజెంట్. ఇప్పుడు ఏం పెట్టామనేది చూపిస్తాను గైస్, ఓకేనా? ఇక టెంపుల్కి వెళ్తాం అనుకుంటున్నాం. కాళీమాత టెంపుల్, మళ్ళీ కాళీఘాట్, తర్వాత ఈ 2 టెంపుల్ మాత్రం కవర్ చేస్తాం ఇవాళ. యాక్చువల్గా ఈ టెంపుల్ రేపే ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కానీ రేపు మంగళవారం కదా, అందువల్ల దసరా నవరాత్రులు కదా, కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారేమో అనేసి అందువల్ల ఇవాళ వెళ్ళిపోతున్నాం. అది మాట. ఇంకా బేగా వెళ్దాం అనుకున్నాం, కానీ బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్ అనమాట. వచ్చింది ఆల్రెడీ, ఇప్పుడు తింటాం. ఔరా బ్రిడ్జ్ నైట్ మిడ్-నైట్ చూసాం, కానీ చీకటికి కనబడుతుంది కదా, వెళ్ళే దారిలో చూపిస్తాను గైస్. ఒకవేళ కనబడితే చూపిస్తాను, ఓకే గైస్. నాకు కోల్కతా బాగా నచ్చింది ఏంటంటే ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. పొంగల్తో వస్తున్నాయి, సూపర్గా ఉంది. నాకు ఇక బాగా నచ్చింది ప్యాకింగ్ అయితే, ఇంకా వెరీ గుడ్ అని చెప్పుకోవాలి. ఇది కచోరీ టైప్లో పూరి పెట్టాను అనమాటగా. ఇది మిక్చర్ చిన్నది, ఇది మిర్చి అనమాట. ఇది చిన్న మిర్చి, చిన్న ప్యాకెట్. ఈ కచోరీ పూరి, చిన్న పూరీలు కచోరీ టైప్లో పూరి అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఎవరైనా ఇందులో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది. కొంచెం ఎక్కువ తినాలనుకుంటే అప్పుడు 2 ప్లేట్ పెట్టుకోండి గైస్. నాకైతే 1 ప్లేట్ సరిపోద్ది, అదే ఎక్కువ. ఇక మా వాడు వచ్చి తింటాడు. ఇక ఫ్రెష్ అప్ అవుతున్నాడు. దగ్గరికి వెళ్ళకి చూపిస్తాం గైస్. ఇక్కడ వెరైటీగా ఉంది. ఇక్కడ బైక్ చూడండి, 4 ఎక్కారు ఈ బండి. అది కూడా పెద్దవాళ్ళలాగా ఉన్నారు 4. బాగుంది. దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ అనమాట. అది అక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ కెమెరా ఎలా ఉంటుందో లేదో తెలీదు. బ్యాగ్, కెమెరా ఇవన్నీ కౌంటర్లో ఇవ్వాలి. క్రౌడ్ అయితే ఉన్నారు ఫుల్గా. దర్శనంకి అయితే అలా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇవ్వాలి.
ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. అదే టెంపుల్ లోపలికి బాగా 1 అవర్ పట్టింది దర్శనంకి. కెమెరా ఎలా అవ్వలేదు, అందువల్ల అక్కడ లోపల నుంచి తీయలేదు. పార్కింగ్ ఇటువైపు అనమాట. ఎంట్రీ అయితే అక్కడ ఆ లోపలికి వెళ్ళాలి. అక్కడ చెప్పులు బ్యాగు అక్కడ కౌంటర్ ఇవ్వాలి. అక్కడ ఇవ్వాలి చెప్పులు బ్యాగు కౌంటర్ ఇవ్వాలి. 5 రూపాయలు బ్యాగ్ అయితే 10 రూపాయలు, చెప్పులు అయితే 5 రూపాయలు. ఫైనల్గా అయితే దర్శనం బాగా అయిపోయింది. వెళ్ళిపోతున్నాం. ఇక కార్ ఇక్కడ బుక్ చేస్తామంటే 600 పైన ఉన్నాయి. అందుకని రోడ్డుకి వచ్చి వెళ్ళిపోతున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ దర్శనం గుడి అది కాకుండా బాయ్ బాయ్. ఇంకా వెళ్ళిపోతున్నాను. ఎల్లో కలర్ కారు కాళీఘాట్ మందిర్కి వెళ్తున్నాం. గుడికి మొత్తానికి కోల్కతా కార్ ఎల్లో కలర్ ఎక్కువ ఉంటాయి ట్యాక్సీలు. ఈ కార్ లాగా ఉంటుంది. ఈ కార్ ఎక్కామన్నమాట. కాళీఘాట్ టెంపుల్కి వెళ్ళాలంటే, కాళీఘాట్ మందిర్ టెంపుల్కి వెళ్ళాలంటే అంటే ఇద్దరు కలిపి అయితే ఒక 600. ఒక ముగ్గురు ఉన్నారు పర్లేదు. అంటే చాలామంది 2000 అని చెప్తారు. 2000 అని చెప్తారు. అలాగంటే ఎక్కువ, చాలా ఎక్కువ. ఎవరైనా కార్లను ఎవరైనా ఎక్కారనుకో అప్పుడు మనకి 600కి తీసుకెళ్తారు. మా ఇద్దరు కలిపి 600. కాళీ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కాళీఘాట్ టెంపుల్ మందిర్కి వెళ్ళాలంటే 30 కిలోమీటర్ ఉంటుంది. కాళీ టెంపుల్కి వెళ్ళాలంటే ఎక్సలేటర్ మీద వెళ్ళాలి. ఇక్కడ బైక్ వెళ్తున్నాం. ఎక్సలేటర్ టు స్కై వాక్ కాళీ టెంపుల్. ఇది బైక్ వెళ్ళాలి, ఎక్సలేటర్ మీద వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు టైం అయితే ఎంతరా టైము? 12 అయింది టైం ఇప్పుడు. కాళీ టెంపుల్ అంటే అటువైపు వెళ్ళాలి. కేర్స్ మార్కెట్ అంట, ఏదో మార్కెట్ ఇటువైపు మార్కెట్ ఉన్నది. చాలా పెద్దది కట్టాడు బ్రిడ్జ్. చాలా బాగుంది. ఎంత నీట్గా ఉందో, సూపర్గా ఉంది. నా బ్యాక్ పైనుంచి చూడండి, ఇదంతా బ్రిడ్జ్ లాగా కట్టారు. చివరి వరకు వెళ్ళాలనుకుంటా, చాలా దూరం ఉంది. కాళీ టెంపుల్కి అదే అనమాట. కెమెరా ఎలా లేదు, ఇప్పుడు ఆ లోపల నుంచి వెళ్ళాలి అనమాట. అంటే లోపల నుంచి వెళ్ళాలి. చెప్పులు బ్యాగ్ ఎక్కడ పెట్టాలని చూస్తున్నాను. రూమ్కి వచ్చేసరికి 9 o'clock అయింది. ఇప్పుడు టిఫిన్ ఆర్డర్ పెట్టారనమాట. సాయి సెల్పాన్ సెక్షన్ అనమాట. ఇది 10:30కి పెట్టాను. మధ్యాహ్నం ఏంటంటే కార్లో వెళ్తుండగా ఒక తాళి అయితే తిన్నాము అంతే, తప్ప అందుకే వీడియో ఏం తీయలేదు. ఇప్పుడైతే టిఫిన్ అయితే పెట్టాను, ఆర్డర్ పెట్టాను. ఇవాళ మండే కదా. చూడండి పాక్తో ఇచ్చారు, ఏదో తెలియదు. ఓపెన్ చేస్తాను. ఇది ఇడ్లీలు, చిన్న ఇడ్లీలు పెట్టాను అనమాట. వేడిగా ఉన్నాయి, చాలా వేడిగా ఉంది. చూసారా తడి వాటర్ లాగా అంతా అయిపోయింది. వేడిగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది పక్కన పెడదాం. తర్వాత ఏది పెట్టాను, టేప్ చేయి. ఇది కూడా గాయస్ చూసారా, ఆలు పరోటా ఎంతలాగా ఉన్నాయి. ఆలు పరోటా అనమాట ఆర్డర్ పెట్టాము. చాలా ఎక్కువ ఇచ్చాడు. తినగలతో లేదా అంటే మావాడికి ఒకటి, నాకోటి. ఇది చట్నీ సాంబార్ చూడాలి. ప్రస్తుతానికైతే మా డిన్నర్ అయితే ఇది అనమాట. ఓకే, మళ్ళీ రేపు దుర్గాదేవి బొమ్మలు చూడటానికి వెళ్తున్నాము. రేపు చాలా బాగుంటుంది. ఈరోజు కూడా చూసాము ఒకటి, చాలా బాగుంది. ప్రస్తుతానికైతే ఈరోజు అలాగే జరిగింది గాయస్. రేపు అంటే నేను నా వేక్ చూపిస్తామంటే ఇక అంటే పనితో ఉన్నాను, అందువల్ల చూపించట్లేదు. రేపు మాట్లాడదాం గాయస్, ఓకేనా.